హలో అండి. వాటర్ క్యాన్స్లో గోరుచుక్కుడు మొక్కలు పెట్టాను. మొదట్లో చాలా హెల్దీగా పెరిగి చక్కగా ఒక 3-4 హార్వెస్ట్లు తీసుకున్న తర్వాత మొక్కలకి పెస్ట్ వచ్చేసిందండి. ఇంకా కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిద, అలాగే పుల్లటి మజ్జిగ ఇవన్నీ కూడా స్ప్రేలుగా చేసినా కూడా రికవరీ అవ్వట్లేదు అనమాట. సో ఇంకా వీటిని తీసేద్దాము అని చెప్పి తీసేసి మళ్ళీ కొత్త విత్తనాలు పెట్టేసుకుందాం. సమ్మర్లో కూడా చాలా బాగా కాస్తాయి అనమాట గోరుచుక్కుడు విత్తనాలు. సో ఇక్కడ నుంచి ఇంకొంత జాగ్రత్తలు తీసుకుంటూ మొక్క చిన్న దశలో ఉన్నప్పుడే మనకి పుల్లటి మజ్జిగ, గోమూత్రం ఇలాంటి వాటిని ఎక్కువగా స్ప్రేలు అవి చేసుకుంటూ మొక్కల్ని పెంచుకుందాము. ఇంకా ఇవి ఉంచినా ఇలాగే టైం వేస్ట్ అవుతుంది తప్ప రికవరీ అవ్వట్లేదండి. సో ఇప్పుడు ఈ గోరుచుక్కుడుకాయల్ని మనం కోసేసుకుని వెంటనే వీటిలో ఉండే మట్టిని తీసేసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకున్న మట్టిని నింపి వెంటనే గోరుచుక్కుడు విత్తనాలు పెట్టుకుందాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ వీడియోని ముందుకు తీసుకెళ్దాం. ఒక్కొక్కసారి వాతావరణం సహకరించినప్పుడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి ఫెయిల్యూర్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయండి. చూసారా, కాయలకు కూడా నల్లటి మచ్చలు వచ్చేసాయి. యాక్చువల్గా మొక్కలు హెల్దీగా ఉన్నట్లయితే పైకంట కూడా చక్కగా 10 అడుగులు పైకంట కూడా వెళ్తుందండి. మనం కర్రలవి సపోర్ట్ చేసి కట్టుకుంటూ ఈ మొక్కల్ని పెంచుకోవాలి. ఇంకా పైకి కూడా అసలు కొత్త చిగురులు అలాంటివి ఏమీ లేవు. చూసారా, ఇంకా టైం వేస్ట్ అనమాట. ఈ కాయల వరకు కోసేసుకుని మొక్కలు తీసేద్దాం. హెల్త్ పరంగా చాలా మంచిదండి. మనకి సమ్మర్లో కూడా బాగా కాస్తాయి అనమాట. ఇవి వాటర్ తక్కువగా ఉన్న ప్లేసుల్లో కూడా ఈ గోరుచుక్కుడు మొక్కల్ని ఎక్కువగా వేస్తూ ఉంటారు రైతులు. కోసిన ప్రతిసారి చక్కగా దొరికాయండి కాయలు మాత్రం. ఇప్పుడు కూడా చూసారా, గుత్తులు గుత్తులుగా కాపు ఉంది, కానీ ఇంకా కొత్త చిగురులు అలాంటివి ఏమీ లేవన్నమాట. పెస్ట్ బాగా వచ్చేసింది. ఒక్కొక్క వాటర్ క్యాన్లో మనం 4 మొక్కల వరకు కూడా పెట్టుకుని పెంచుకోవచ్చు. ప్రూనింగ్ అది చేయకూడదండి వీటికి. గోరుచుక్కుడు మొక్కలు సన్నగా అలా పొడవుగా పైకంట పెరుగుతూ కాయలు వస్తాయన్నమాట. సో ప్రూనింగ్ మాత్రం చేయకూడదు. ఎక్కడన్నా ఒక మొక్క రెబ్బ కానీ ఆ కొమ్మ కానీ విరిగిపోయిందా ఇంకా కాపు అంతటితో ఆగిపోద్ది అనమాట. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఎందుకంటే కూరగాయలని పండించడం అనేది మన చేతుల్లో ఉండదన్నమాట. ఒక్కొక్కసారి అంటే వాతావరణంలో ఒకేసారి టెంపరేచర్స్ పెరగటం తగ్గటం, ఇలా తుఫాన్లు ఇలాంటి ప్రభావం అనేది పంటల మీద బాగా చూపిస్తుంది అనమాట. సో మనం డిసప్పాయింట్ అవ్వకూడదు ఫెయిల్యూర్ అయినప్పుడు. అలా మనం ముందుకు పోవటమే అనమాట. కొత్త మొక్కలు అలా వేసుకుంటూ ఉంటే, మనం తగిన జాగ్రత్తలు అవి తీసుకుంటూ ఉంటే తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఇలా మనం ఫెయిల్ అయినా కూడా బాధపడకూడదండి. గార్డెనింగ్ చేసేటప్పుడు సహజం అన్నమాట ఇవన్నీ కూడా. వీటిని కోయటానికి కూడా చాలా టైం పడుతుందండి. నెక్స్ట్ గ్రో బ్యాగ్స్లో కూడా ఉన్నాయి, వాటిని కూడా కోద్దాం. మొక్కలు ఎలాగో తీసేస్తున్నాం కదా అని చెప్పి కొంచెం ఫాస్ట్గా కోసేస్తున్నారు. ఎందుకంటే స్లోగా కొయ్యాలన్నమాట. వీటికి కొమ్మలవి చాలా సెన్సిటివ్గా ఉండి విరిగిపోతాయి. మంచి విత్తనాలేనండి. చక్కగా చూసారా కాపు ఎలా వచ్చిందో. మొక్కలు బాగోపోయినా మంచిగా దిగుబడి అనేది వచ్చింది. సడన్గా ఇలా పెస్ట్ వచ్చేసింది అనమాట. గార్డెనింగ్ చేసేవాళ్ళు ఇప్పటి వరకు ఈ విత్తనాలు పెట్టుకోలేదు, గ్రో చేసుకోవాలి గోరుచుక్కుడుకాయలు అనుకుంటే కంపల్సరీగా ఇప్పుడు పెట్టుకోండి సీజనే. వేర్లు కూడా ఇలా పైనే ఉంటాయన్నమాట. 12x12 ఆ సైజు గ్రో బ్యాగ్స్ అయినా వాటర్ క్యాన్స్ అయినా పర్ఫెక్ట్గా సరిపోతాయి. కొన్ని ప్రదేశాల్లో అయితే రైతులు ఈ గోరుచుక్కుడు మొక్కల్ని వేసి కొంచెం హైట్ అయిన తర్వాత నేలలోనే వేసి దున్నేస్తారంట. అంటే నైట్రోజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందంటండి ఈ మొక్కల్లో. భూమికి చక్కగా నైట్రోజన్ పర్సంటేజ్ బాగా అందుతుందన్నమాట. ఈ మట్టి కూడా మంచిది. గాల్లో నుంచి కూడా మొక్కలన్నీ పీకేసామండి. ఇంకా వీటిని కంపోస్ట్లో కూడా వేయొద్దు, ఎందుకంటే పెస్ట్ వచ్చింది కదా. ఇలాంటి వాటిని ఇంకా మనం దూరంగా పడేసేయాలి. గోరుచుక్కుడుకాయలు అయితే కూరకు సరిపడా దొరికాయి అనమాట. ఇప్పుడు ఈ వాటర్ క్యాన్స్లో ఉండే మట్టి అంతా కూడా తీసేసి కొత్త మట్టిని నింపుకుందాము. వాటర్ క్యాన్లో అయిపోయిన మట్టిని తీసేసుకుందాం.
చూసారా ఎంత గుల్లగా ఉందో మట్టి, అసలు బలం ఏమీ లాగలేదండి. ఈ మధ్య మధ్యలో మళ్ళీ నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాను కదా, మట్టి చాలా సారవంతంగా ఉందన్నమాట. ఎర్త్వామ్స్ కూడా ఉన్నాయి చూసారా. కానీ కొంచెం ఎరువు అనమాట, ఎరువు కొద్దిగా వేసి కలిపి పెట్టుకోవటమే. చూసారా మట్టి ఎరువు కూడా ఒకేలా ఉంది, బాగా మాగిన పశువుల ఎరువు అనమాట. ఇది గేదె ఎరువు అండి. ఇలా పొడి పొడిలాడుతూ ఉండే ఎరువును మాత్రమే మనం మొక్కలకు ఉపయోగించాలి. మీ దగ్గర ఉంటే కొద్దిగా వేపిండినైనా వేసి కలిపి పెట్టుకోవచ్చు అనమాట. మీరు కావాలనుకుంటే కొంచెం మట్టి తేమగా ఉందనుకుంటే సాయంత్రం వరకు కూడా ఎండపెట్టుకుని తర్వాత ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకోవచ్చు అనమాట. మట్టి మనకి చూస్తేనే అర్థమైపోతుందండి సారవంతంగా ఉందో లేదో. ఒకవేళ మనం ఏవైనా మొక్కలు పెట్టుకున్నప్పుడు అవి కొన్ని రోజులకే చనిపోవటమో లేదా మొలకలు రావటమో అలా జరుగుతుంది కదా, అలాంటప్పుడు ఆ కంటైనర్లో మనం అంటే గట్టిపడిపోయి ఉంటే కానీ మట్టి కంపల్సరీగా ఇలా కింద పోసుకుని మళ్ళీ గుళ్ళ చేసుకుని కొంచెం ఎరువది కలుపుకుంటామా, లేదంటే కొంచెం బాగానే ఉంది అనుకుంటే కొంచెం కనీసం ఇలా కింద పోసి ఒకసారి మొత్తం పైకి కిందకి మట్టిని కలుపుకుని తర్వాత మళ్ళీ మనం కంటైనర్లో మట్టిని వేసుకుని మొక్కలు పెట్టుకుంటే ఫాస్ట్గా చక్కగా హెల్తీగా పెరుగుతాయి అనమాట. గట్టి పడిపోయిన మట్టిలోనే డైరెక్ట్గా మళ్ళీ మనం కొత్త మొక్కలు వేసినా అంత హెల్తీగా పెరగవండి. మట్టిని ఇలా గుల్ల చేసుకుని నింపుకుని తర్వాత మొక్కలు పెట్టుకోండి. ఇది ఓన్లీ మనం గోరుచుక్కుడు మొక్కలకు కాబట్టి మనకి ఎరువు కొంచెం తక్కువగా ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అదే తీగజాతి పాదులు ఇలాంటివి ఏంటంటే కంపల్సరిగా మనం పాతగా అంటే ఎక్కువ రోజుల పాటు పంట తీసుకున్న మట్టి అనుకోండి, కింద వేసేసి సాయంత్రం దాకా ఆరపెట్టి దానిలో మళ్ళీ మనం ఎరువులు అవి వేసి కలిపి తర్వాత మాత్రమే మనం మొక్కలు పెట్టుకుంటే తీగజాతి పాదులకు సంబంధించిన పాదులన్నీ కూడా బాగా కాపునిస్తాయి అన్నమాట. ఇప్పుడు కంటైనర్లోకి నింపేసుకుందాం. అడుగున డ్రైనేజ్ హోల్స్ అవి కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, ఈ డ్రైనేజ్ హోల్స్ని రాయితో కవర్ చేసుకుని తర్వాత మళ్ళీ మనం మట్టిని వీటిలో నింపుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఏ మొక్కలు పెట్టుకున్నా కూడా పైకంట నిండా కుక్కి మనం మట్టిని నింపుకోకుండా కొంచెం వెల్త్గా మట్టిని నింపుకుని తర్వాత విత్తనాలు పెట్టుకోవాలండి. మట్టిని నింపేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. డ్రైనేజ్ హోల్స్ని ఇలా కవర్ చేసుకోవాలి. ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందని రిపీట్ చేస్తున్నాను. మట్టిని నింపేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. వాటర్ క్యాన్స్లో ఉన్న పాత మట్టి అంతా కూడా తీసేసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకున్న మట్టిని వేసేసామండి. అన్ని వాటర్ క్యాన్స్లు కూడా మొత్తం 5 వాటర్ క్యాన్స్లో గోరుచుక్కుడు విత్తనాలు పెడుతున్నాను. ప్రతి వాటర్ క్యాన్లో మనం 4 నుంచి 5 మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చండి. ఆ లెక్కన మనం 5 వాటర్ క్యాన్స్లో పెట్టుకుంటే, నా దగ్గర ఉన్నాయి కాబట్టి 5 ఇంట్లో పెడుతున్నాను, కానీ 4 ఇంట్లో పెట్టుకున్నా కూడా సరిపోతాయి అన్నమాట. కోసిన ప్రతిసారి కూరకు సరిపడా వస్తాయి అన్నమాట. మనం వేసే కూరగాయ వెరైటీని బట్టి ఎన్ని కుండీల్లో పెట్టుకుంటే మనకి కోసుకున్న ప్రతిసారి కూరకు సరిపడా వస్తాయి. మన ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎన్ని అవసరం అవుతాయి మన ఫ్యామిలీకి అనే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని మనం విత్తనాలు అవి పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ 5 వాటర్ క్యాన్స్లో పెడుతున్నాను. మామూలుగా అయితే మనం 4 నుంచి 5 మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చు. అయితే విత్తనాలు అన్నీ కూడా జర్మినేట్ అవుతాయో లేదో తెలియదు కాబట్టి కొంచెం చక్కగా పెడతాను. మొలకలు వచ్చిన తర్వాత ఒక 4 లేదా 5 మొక్కల నుంచి మిగిలినవి తీసేస్తాను అనమాట. చిన్నగా మెంతుల్లా ఉంటాయండి గోరుచుక్కుడు విత్తనాలు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దగ్గరగా పెట్టుకోండి. విత్తనాల్లో జర్మినేషన్ రేట్ బాగుంటే వేసిన ప్రతి గింజ కూడా మొలకెత్తుతుంది అనమాట. మనకి విత్తనాలు పెట్టుకున్న తర్వాత వారం రోజుల లోపు ఇవి మొలకలు వస్తాయండి. వాటర్ మాత్రం జాగ్రత్తగా చూసుకుని చేయాలన్నమాట. మధ్య మధ్యలో అంటే ఒకవేళ అన్ని విత్తనాలు మొలకలు వచ్చాయనుకోండి, మధ్య మధ్యలో ఒక్కొక్కటి చొప్పున తీసేసుకోవచ్చు అనమాట. ఒక 5 మొక్కలు ఉంచుకుని
ఇప్పుడు మనం పెట్టుకునే విత్తనాలు సమ్మర్ ఎండింగ్ వరకు కూడా, అంటే దగ్గరగా మే నెల వరకు కూడా మనకి కాపు వచ్చేటట్టుగా ఉంటాయన్నమాట. ఎలాగో ఇవి 2 నెలలకు అలా కాపుని ఇవ్వటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత మనకి మే నెల వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మే ఆ టైం వరకు కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మంత్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకోండి, లేదా నెక్స్ట్ మంత్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు కరెక్ట్ సీజనే గోరుచిక్కుడికి. మొత్తం 5 వాటర్ క్యాన్లో విత్తనాలు పెట్టిన వెంటనే కొంచెం వాటర్ని పోసుకుంటే సో చూసారు కదండి ఇంకా శీతాకాలం ఎండ్ అయిపోతుంది, సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ టైంలో మళ్ళీ మనం, అంటే కొత్త సీజన్ స్టార్ట్ అవ్వబోతుందని అర్థం అనమాట. ఈ టైంలో మనం పాత మొక్కలు ఏవైనా ఉంటే తీసేసుకుని, పెస్ట్లు వచ్చినవైనా సరే తీసేసి, కొంచెం 1-2 కాయలు వస్తున్నా కూడా సాక్రిఫైస్ చేసి తీసేసి, ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ కొత్త మొక్కలు, కొత్త విత్తనాలు అలా పెట్టుకోండి. మనకి సమ్మర్ సీజన్లో కావాల్సిన కూరగాయలన్నీ కూడా చక్కగా హార్వెస్ట్లు చేసుకోవడానికి రెడీ అవుతాయి అనమాట. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.